చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఒక జేఏసీగా ఏర్పాటు అయినట్టు తెలుస్తా ఉంది, ఏం చెప్తారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఉన్న ఓనర్స్‌తో అందరితో కలిసి ఏకంగా మేము ఒక పోరాటం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లు కాపాడుకోవాలని అందరికీ తమ తమ బాధ్యతలున్నాయి. మేము కూడా మా ఇల్లు కాపాడుకోవడానికి ఫస్ట్ మేము ఒక 10 మంది ఉండేవామండి. 10 మంది ఒక 20 మంది అయినా ఇప్పుడు మేము వేలాది సంఖ్యలో ఉన్నామండి. అందరూ కలిసి మా పోరాటం సాగిస్తామనేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు అనేది కల అండి. ఆ ఇల్లును కష్టోర్చి చెమటోర్చి వాళ్ళ సొంత డబ్బులతో ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని కట్టుకునే ఇల్లు. ఇప్పుడు కూల్చేస్తాం, చేసేస్తాం, బుల్డోజర్ తోసేస్తాం అని సీఎం గారు ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని అలాంటి డైలాగ్స్ కొట్టేస్తున్నారు. వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇలాంటివన్నీ చేయకండి సార్. మీరు రెచ్చగొడితే ఆటోమేటిక్గా మీ ప్రజలు మీకే అగేన్స్ట్ అవుతారు. అది కూడా మీరు తెలుసుకోలేకపోయారు సీఎం అయి ఉండి. ఇప్పుడు మా ఇల్లు మేము కాపాడడం కోసం ప్రజలు ప్రతి ఒక్క స్త్రీ ఇక్కడ ఉన్న మ్యూసీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ ఏకమవుతున్నారండి. ఏకమై మా ఇల్లు మేము కాపాడుకోవడానికి వచ్చామండి ఇక్కడికి. మూసీకి ఎవరైనా అడ్డుపడితే ముక్కలు చేసేస్తామని ముఖ్యమంత్రి బుల్డోజర్ కట్టొస్తే బుల్డోజర్ ఎక్కిచ్చేస్తామని చాలా వ్యాఖ్యలు చేశారు. సార్ మీరు ప్రజల్నే ఇలా అంటున్నారు. మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో కూర్చొని మీరు ఇలాంటి డైలాగులు మాట్లాడడం మీకు ఎటువంటిది సూట్ కాదు. ఇలాంటివి మాట్లాడితే ప్రజలు ఎలా చేయాలో అలాగే మీకు సన్మానం చేస్తారండి. దయచేసి సీఎం గారు మీరు ఏది మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడి వాళ్ళని సంతోషపడే వాక్యలే మాట్లాడాలి. ఒక చోట ఒక పొజిషన్లకు వచ్చినప్పుడు ఇలాంటి డైలాగ్స్ మాట్లాడకూడదు. మీరు ప్రజలకి ఉపయోగపడేటట్టు ఉండాలి. మీకు ఇచ్చింది బాధ్యత దానికోసమే. కానీ ఇలాంటివి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీకు కూడా ఇక్కడ కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము కూడా వాటి మీద వేస్తామండి, కేసులు వేస్తాం. ఒక ప్రజల్ని ఇలా అనడం తప్పు. వాళ్ళని ఇలా చంపేస్తామని ఆయన ఒక బాధ్యత గల సీఎం ఒక ప్రజల్ని ఇలా అనేస్తారా? వాళ్ళని తొక్కేస్తామని ఎలా అంటారండి ఆయన? మా ఇల్లు మేము కాపాడడం కోసం మేము చేసే పోరాటం తప్ప మరి మీరు చేసేది ఏంటి? అక్కడ ఉన్న నల్గొండ వాళ్ళని రెచ్చగొడితే ఇక్కడ మేమేమైపోవాలి? మమ్మల్ని రెచ్చగొట్టుకోమంటారా? ఒకరినొకరిని రెచ్చగొట్టుకుని కొట్లాడుకోమంటారా? ఇదేనా మీరు చేయాల్సింది? ఇలా ఉంటే మీరు సీఎంగా ఉండకండి అండి. మాకు మా ఇల్లు కావాలండి. మాకు ఎవ్వరు ఏమి వద్దు, ఏమి చేయనక్కర్లేదు. మీకు అసలు పునర్జీవన దాన్ని ఏది చేయాలో మీకు అది తెలియడం లేదు. ఒక రీటైనింగ్ వాల్ కట్టుకొని ఎస్టీపీ లెవెల్స్ అన్ని క్లీన్ పెట్టుకోవాలి. దానికి ఒక కరెక్ట్ అయిన మార్గం పెట్టుకోవాలి. డ్రైనేజ్ పైప్స్ అని సెటప్ చేసుకోవాలి. ప్రతి ఒక్క కాలనీస్కి ఒక కరెక్ట్గా డ్రైనేజ్ పైప్ సెటప్ చేసుకోవాలి. అది మాత్రం సెటప్ చేసుకోకుండా బుల్డోజర్ పెట్టి తొబ్బేస్తాం అనేది కరెక్ట్ కాదు. సీఎం గారు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి మాటలు మీకు సూట్ కావండి. ప్రజల్ని రెచ్చగొట్టకండి. అది రెచ్చగొడితే మీకే అది హాని జరుగుతుందని, నష్టం జరుగుతుందని చెప్తున్నానండి. మరి ఎందుకు ఇన్నిసార్లు మీరు బయటకు వచ్చి ధర్నాలు నిరసనలు తెలుపుతా ఉన్నారు? ఎక్కడనో పోయి ఎక్కడెక్కడనో పాదయాత్ర చేసిన మరి మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు ముఖ్యమంత్రి? అదేనండి, మా దగ్గరకు వస్తే కదా తెలిసేది. ఆయనకి సొల్యూషన్ మాత్రం తెలియదు. కానీ అక్కడక్కడ అలా చేయాలని, టీఆర్పీలు పెంచుకోవాలని మాత్రం ఆయన కాంగ్రెస్ చూపించుకోవడానికి మాత్రమే ఆయన తిరుగుతుంది. కానీ మాకు ప్రజల్లోకి వచ్చి ఒక సమస్య ఉంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆయన ఇంతవరకు చేయటం లేదు. కానీ ఇన్ని నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఎప్పుడైనా వచ్చి తెలుసుకున్నారా? ప్రజల్లో ఈ ప్రాబ్లం ఉంది, మేము దీనికి ఏం చేస్తాం? ఏమీ కానీ చేయలేదు. కానీ అక్కడెక్కడో పాదయాత్ర చేస్తా అంటే దానికి ఏంటండి? ఇక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పాదయాత్ర చేస్తానంటున్నారు. అది అసలు ఆయనకే తెలియాలి అది ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేసి. మాకైతే ఆయన వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. మీకు ఇల్లు సమస్య ఉంది అమ్మా ఇలా అంటే అని చెప్తారు. మేము ఏం చేస్తాం? మా ఇల్లు మాత్రం మేమైతే ఇవ్వమండి. మీకు క్లియర్గా చెప్తున్నాం. ప్రతి ఒక్క మీడియాలో ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. మీకు కూడా అదే చెప్తున్నాం. మీరు కూడా మాకు సహాయపడాలని మీడియా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను.